రైల్వే క్వార్టర్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం అనేది అత్యంత సంచలనంగా మారింది. ప్రతిరోజు క్షుద్ర పూజలు చేసి ఆ తర్వాత తవ్వకాలు జరిపేవారని స్థానికంగా ఉండేటువంటి వారంతా కూడా చెప్తున్నారు. కానీ దీన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం మనం కోటేశ్వరరావు ఇంటి ప్రాంగణంలో ఉన్నాం. కోటేశ్వరరావు బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బయటకు రావాలని మాట్లాడాలని మనం కూడా అడిగాం, కానీ ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రైల్వే క్వార్టర్స్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. చాలా సుదీర్ఘంగా చాలా ఎక్కువ సువిశాలంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నప్పటికీ కూడా బయట ఉండేటువంటి వారికి ఎవరికి కూడా అనుమానం రాకుండా ఉండేందుకు చుట్టూ కూడా పరదాలు ఏర్పాటు చేసి పరదాల మాటున ఈ తవ్వకాలు అనేవి జరిగాయని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ వాతావరణం చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి కోటేశ్వరరావు రైల్వే క్వార్టర్స్లో ఆయన తమ్ముడు అలాగే ఆయనకున్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటూ ఉండేవారని చెప్పి స్థానికంగా ఉన్నవారు చెప్తున్నారు. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా పరదాలు ఏర్పాటు చేసి ఈ పరదాల మాటున ఉన్నటువంటి ఈ ఇంటి ప్రాంగణంలోనే తవ్వకాలు జరిపారు. ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు దగ్గర దాదాపుగా గుడి మాదిరి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒక అమ్మవారి తాలూకా చిత్రపటం పెట్టి ప్రతిరోజు పూజలు నిర్వహించి ఈ వేప చెట్టుకి పెద్ద ఎత్తున ప్రతిరోజు పూజలు చేసిన అనంతరం తవ్వకాలు జరిపినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. తవ్వకాలు దాదాపుగా జరిపిన తర్వాత ఆ వచ్చినటువంటి డెబ్రిస్ అంతటిని కూడా ఈ ప్రాంగణంలోనే ఇక్కడే వేశారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు ఏమీ కూడా బయటకు కనబడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక ఫంక్షన్కు చేసేటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా చుట్టూ ఈ పరదాలు ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏది కూడా బయటకు కనపడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. ఇప్పుడు సరిగ్గా ఎక్కడైతే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయో అదే ప్రాంతంలో ప్రస్తుతం నేనున్నాను. ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. పక్కన ఒక ల్యాడర్ కూడా ఉంది, స్టిక్ ల్యాడర్, చెక్కతో తయారు చేసినటువంటి ల్యాడర్ కూడా ఉంది. ఆ ల్యాడర్ సహాయంతోనే లోపలకు వెళ్ళి తవ్వకాలు జరిపి ఉంటారనేది ఒక అనుమానంగా భావించాల్సి ఉంటుంది. దాదాపుగా వాటర్ వచ్చింది, కానీ 10 అడుగుల లోతుకు వెళ్తే వాటర్ ఉంది. అక్కడి నుంచి ఇంకో 10 అడుగులు ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు స్థలంలో తవ్వకాలు జరిపితే కనుక దానికి ఒక పరిధి ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. కానీ రైల్వేకి సంబంధించినటువంటి క్వార్టర్స్లో ఇలాంటి తవ్వకాలు జరపడానికి ఎటువంటి అనుమతులు ఉండవు. పైగా అసలు తవ్వకాలు ఎందుకు జరిపారన్నది కూడా ఇంకా తేలాల్సి ఉంది. రైల్వే అధికారులు కావచ్చు, రైల్వే పోలీసులు దానిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన లేదు. కోటేశ్వరరావు తల్లిదండ్రులు కూడా ఇదే నివాసంలో ఉండేవారు. వారి తల్లిదండ్రులు చనిపోయిన అనంతరం వారికి కల్లోకి వచ్చి ఏవో రకరకాలైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఆ సలహాలు మేరకే ఈ తవ్వకాలు జరిపామని చెప్పి పోలీసులకు ఇప్పటికే కోటేశ్వరరావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, అలాగే కోటేశ్వరరావుకు ఉన్నటువంటి 3 అన్నదమ్ములు కూడా ఇదే ఇంట్లో ఉంటారు. వారి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు కూడా అయిపోయి వారిని కూడా పంపించేశారు. కోటేశ్వరరావుకు సంబంధించినటువంటి 3 అన్నదమ్ములు, భార్యలు, అలాగే వారంతా కూడా ఇదే ఇంట్లో ఉంటారు. ఒకసారి మనం క్లియర్గా ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఈ కుంకుమను, పసుపుని చూడొచ్చు ఒకసారి విజువల్స్లో. ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి తవ్వకాలు జరిపారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కుంకుమ కూడా ప్రత్యేకంగా ఈరోజు పూజ చేసినట్టుగానే కనపడుతుంది. ఈ పసుపు కుంకుమని క్లియర్గా చూడొచ్చు. ప్రతిరోజు పూజలు చేసి తవ్వకాలు జరిపేవారు అనడానికి ఇదొక నిదర్శనం అనే చెప్పచ్చు. ప్రతినిత్యం ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరమే తవ్వకాలు జరిపారు అని అనడానికి ఇదే సాక్ష్యం అని చెప్పచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారనేది వస్తున్నటువంటి ఆరోపణలు. కానీ వాస్తు దోషం ఉన్న కారణంగా ఓ స్వామీజీ ఇచ్చినటువంటి సలహా మేరకు తవ్వకాలు జరిపామని చెప్పి కోటేశ్వరరావు చెప్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. కానీ దాన్ని పోలీసులు దర్యాప్తులో ధృవీకరించాల్సి ఉంటుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక గుప్త నిధుల కోసం నగర నడిబొడ్డులో ఇలాంటి తవ్వకాలు జరపడం అనేది తీవ్రమైనటువంటి సంచలనంగా మారిందని చెప్పాలి. ప్రతిరోజు డ్రిడ్జింగ్ చేసేటువంటి సమయంలో ఎవరికి కూడా
అనుమానం రాకుండా ఇక్కడ ఉన్నటువంటి తంతు విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పూర్తిగా జాగ్రత్తలు తీసుకుని ఒక రకమైనటువంటి సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి ఆ సౌండ్ ద్వారా బయటకు ఎక్కడ కూడా డ్రిడ్జింగ్ చేస్తున్నటువంటి సౌండ్ బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఆ సౌండ్తో కవర్ చేసేవారని చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే రైల్వే పోలీసులతో పాటు స్థానికంగా ఉండేటువంటి సివిల్ పోలీసులు కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా మనం చూసుకోవచ్చు, పూర్తిగా బయట ఎక్కడా కూడా ఈ విషయం కనపడకుండా ఉండేందుకు డేరాలను ఏర్పాటు చేసి తవ్వకాలు అనేవి జరిపారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, RTV, విశాఖ నుంచి. ఓవర్ టు స్టూడియో. కోటేశ్వరరావు రైల్వే క్వార్టర్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం అనేది అత్యంత సంచలనంగా మారింది. ప్రతిరోజు క్షుద్ర పూజలు చేసి ఆ తర్వాత తవ్వకాలు జరిపేవారని స్థానికంగా ఉండేటువంటి వారంతా కూడా చెప్తున్నారు. కానీ దీన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం మనం కోటేశ్వరరావు ఇంటి ప్రాంగణంలో ఉన్నాం. కోటేశ్వరరావు బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బయటకు రావాలని, మాట్లాడాలని మనం కూడా అడిగాం, కానీ ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రైల్వే క్వార్టర్స్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. చాలా సుదీర్ఘంగా, చాలా ఎక్కువ సువిశాలంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నప్పటికీ కూడా బయట ఉండేటువంటి వారికి ఎవరికి కూడా అనుమానం రాకుండా ఉండేందుకు చుట్టూ కూడా పరదాలు ఏర్పాటు చేసి పరదాల మాటున ఈ తవ్వకాలు అనేవి జరిగాయని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ వాతావరణం చూస్తే